హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని ఈవెంట్ బైండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జావాస్క్రిప్ట్‌లో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో, దాన్నే యాంగులర్‌లో ఈవెంట్ బైండింగ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈవెంట్ అంటే ఏంటి అనంటే, ఒక వెబ్ పేజ్‌లో అంటే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో యూజర్ ఏ యాక్షన్ చేసినా దాన్నొక ఈవెంట్ అంటాం. ఆ ఈవెంట్ యూజర్ చేసినప్పుడు మనం ఒక ఫంక్షన్ ఏదన్నా జరగాలి అని అనుకుంటే, ఈ ఈవెంట్ బైండింగ్ గాని, ఈవెంట్ హ్యాండ్లింగ్ గాని యూజ్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ఏంటి అనంటే, యూజరు ఇన్‌పుట్ ఎంటర్ చేయడం ఫార్మ్‌లో, లేకపోతే బటన్ మీద క్లిక్ చేయడం, లేకపోతే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ మీద హోవర్ చేయడం. ఇలాంటివి ఈవెంట్స్ అనమాట. సో, ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరిగినప్పుడు ఏదైనా యాక్షన్ మనం చేయాలి అని అనుకుంటే కోడ్‌ని యూజ్ చేసి ఈవెంట్ బైండింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఈవెంట్ బైండింగ్ అనేది వన్ వే డేటా బైండింగ్. అండ్ ఇక్కడ మనకి ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందనంటే, ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో జరుగుతుంది. సో, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మనం టైప్ స్క్రిప్ట్‌లో యాక్సెస్ చేసుకోవడమే ఈ ఈవెంట్ బైండింగ్ అనమాట. సో, హెచ్‌టీఎంఎల్ పేజ్ నుంచి టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లోకి వెళ్తుంది. ఒక కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లోకి సో, ఈవెంట్ బైండింగ్‌కి సింటాక్స్ ఏంటి అనంటే, ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లోనైనా ఇక్కడ పారాంథసిస్ పెట్టి ఈవెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏ ఫంక్షన్ జరగాలో ఆ ఫంక్షన్‌ని కాల్ చేయడానికి ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాం. ఈ ఫంక్షన్ అనేది టైప్ స్క్రిప్ట్‌లో రాస్తాం. సో, ఇక్కడ మనం ఈ పారాంథసిస్ పెట్టాలి. ఈవెంట్ నేమ్ అంటే ఏంటి? క్లిక్కు, డబుల్ క్లిక్కు, హోవరు, ఇన్‌పుట్ చేంజ్, కీ అప్పు, కీ డౌను ఇలాంటివన్నీ ఈవెంట్స్ అనమాట. ఇదొక వే. అండ్ ఇంకొక వే ఏంటి అనంటే ఆన్ హైఫెన్ ఈవెంట్ నేమ్ అని ఇచ్చి ఈక్వల్ టు అని చెప్పి ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఏం జరగాలో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ రాయాలి. అండ్ ఇప్పుడు మనకి ఈవెంట్స్ చూసుకున్నట్టయితే మౌస్ ఈవెంట్స్ ఉంటాయి, కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మౌస్ ఈవెంట్స్ అయితే క్లిక్కు, డబుల్ క్లిక్కు, మౌస్ హోవరు ఇలా. కీబోర్డ్ ఈవెంట్స్ అంటే కీ అప్, కీ డౌన్, కీ ప్రెస్ ఇలాగ. ఫోకస్ అంటే ఆ ఎలిమెంట్ మీద మౌస్ పెట్టినప్పుడు, మౌస్ తీసినప్పుడు ఇలాంటివి. అండ్ ఫార్మ్ ఈవెంట్స్ అనేవి ఏంటి అనంటే ఇందులో సబ్మిట్ అనేది, రీసెట్ అనేది ఓన్లీ ఫార్మ్ ట్యాగ్‌కి మాత్రమే సంబంధించినయి. అండ్ చేంజ్ అనేది ఏదైతే ఉందో ఇన్‌పుట్ టైప్ టెక్స్టు, ఈమెయిలు, పాస్‌వర్డ్ ఇలాంటి వాటికి దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇక్కడ నేను ఒక బటన్ తీసుకుంటున్నా. సో, ఈ బటన్ మీద యూజరు క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా ఒక యాక్షన్ జరగాలి అని అనుకున్నాం. సో, ఇప్పుడు నేను ఆ బటన్ మీద యూజర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, అప్పుడు నేనిక్కడ కౌంటర్ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నా. దానికి అంటే కౌంటర్ అనేది ఒక నంబర్ ఇక్కడ మనకి రావాలి. ఎప్పుడు యూజర్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ కౌంటర్ అనేది ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ కౌంటర్ అనే వేరియబుల్‌ని నేను టైప్ స్క్రిప్ట్‌లో డిఫైన్ చేసి దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాను. సో, యూజర్ మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న వేరియబుల్ వాల్యూ మనం అప్డేట్ చేయాలి. సో, నేను టైప్ స్క్రిప్ట్‌లో కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో, ఇప్పుడు మనకి ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ ఏంటి అనంటే కౌంటర్. అది ఏ టైప్ అంటే నంబర్ టైపు. అండ్ ఇనీషియల్‌గా నేను 0 పెడుతున్నా. ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన ప్రతిసారి ఆ కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మనకి ఇది క్లిక్ చేసినప్పుడు అని అంటున్నాం కదా! అంటే మనం ఇక్కడ ఈవెంట్‌ని బైండ్ చేయాలి. ఈవెంట్‌ని బైండ్ చేయడానికి యాంగులర్‌లో సింటాక్స్ ఏంటి అనంటే, ఏ ఎలిమెంట్ దగ్గర మనకి ఏ ఈవెంట్ జరగాలో దాన్ని పారాంథసిస్‌లో పెట్టాలి. ఆ పారాంథసిస్‌లో మనం ఆన్ అని ఇస్తాము జావాస్క్రిప్ట్‌లో ప్లెయిన్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి. మామూలుగా యాంగులర్ యూజ్ చేయకుండా ఓన్లీ హెచ్‌టీఎంఎల్, CSS జావాస్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఆన్ యూజ్ చేయకూడదు. జస్ట్ ఈవెంట్ నేమ్ క్లిక్ అని ఇవ్వాలి. నార్మల్‌గా అయితే ఆన్ క్లిక్ అని ఇస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇలా కాదు క్లిక్ అని ఇవ్వాలి. దాని మీనింగ్ ఏంటి అనంటే క్లిక్ చేసినప్పుడు ఈక్వల్ టు అని చెప్పి ఒక ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ ఏంటి అనంటే ఆ టైప్ స్క్రిప్ట్‌లో ఫైల్‌లో మనం డిఫైన్ చేయాలి. ఆ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మనం ఏం చేస్తామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి.
సో నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ ఇస్తున్నా. ఆ ఫంక్షన్‌ని మనం టైప్ స్క్రిప్ట్‌లో డిఫైన్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. +1. సో ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే ఇనీషియల్‌గా కౌంటర్ వాల్యూ 0 ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను సరిగ్గా ఇవ్వలేదు. కౌంటర్ +=1 అని ఇవ్వాలి. అంటే కౌంటర్ వాల్యూ +1 చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అన్ని సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక బటన్ తీసుకొని దానిలో డిక్రిమెంట్ చేస్తా. ఇదేమో ఇంక్రిమెంట్, నెక్స్ట్ అది డిక్రిమెంట్. అండ్ ఇప్పుడు మనం డిక్రిమెంట్ అనే ఫంక్షన్ కూడా రాయాలి. ఈ డిక్రిమెంట్ ఫంక్షన్‌లో ఏం చేద్దామనంటే ఆ కౌంటర్ వాల్యూని 1 మైనస్ చేద్దాం. సో డిక్రిమెంట్ ఫంక్షన్‌లో కౌంటర్ -=1 ఇది షార్ట్ కట్. దీని మీనింగ్ ఏంటి అనంటే కౌంటర్ కౌంటర్ -1 దాన్నే షార్ట్ కట్‌లో కౌంటర్ -1 అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇనీషియల్‌గా కౌంటర్ 0 ఉంది. ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఒకటి ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. డిక్రిమెంట్ క్లిక్ చేస్తే ఒకటి డిక్రిమెంట్ అవుతా వస్తుంది ఇలా. సో ఇది సింపుల్‌గా క్లిక్ ఈవెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే, అంటే ఏ ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే, క్లిక్ ఈవెంట్‌కైతే ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం ఉండదు. కానీ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయిగా ఫార్మ్‌లో దానికైతే యూజర్ ఏం ఎంటర్ చేశారో మనకి తెలుసుకోవాలి కాబట్టి దానికి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని అక్కడ టైప్ స్క్రిప్ట్‌లోని ఫంక్షన్‌కి పాస్ చేయాలి అనంటే, మనం ఇక్కడ ఒక వేరియబుల్‌ని యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఒకటి తీసుకుంటున్నా. దానికి లేబుల్ నేమ్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఫార్మ్‌లో ఇన్పుట్ ఎలిమెంట్స్‌కి కీ అప్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఈవెంట్ ఉంటుంది. కీ డౌన్ అనే ఈవెంట్ ఉంటుంది. అండ్ ఇన్పుట్ అనేది కూడా ఈవెంటే. అంటే దీని లోపల ఆ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఇన్పుట్ మారిన ప్రతిసారి మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే ఈ ఇన్పుట్ అనే ఈవెంట్ యూజ్ అవుతుంది. కీ అప్ అంటే ఏంటంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్‌లో కీ కీ డౌన్ అనేదేమో ఆ ఇన్పుట్ ఫీల్డ్‌లో యూజరు కీని ప్రెస్ చేస్తున్నప్పుడు. అండ్ కీ అప్ అంటేనేమో మౌస్ ఆ కీని రిలీజ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇన్పుట్ అనేదేమో ఆ ఇన్పుట్ ఫీల్డ్‌లో ఉన్న డేటా చేంజ్ అయిన ప్రతిసారి ఏమన్నా జరగాలి అనంటే. అండ్ ఇక్కడ నేను ఇంకొక H1 తీసుకొని దాంట్లో యువర్ నేమ్ అని చెప్పి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. దీంట్లోనేమో ఒక టైప్ స్క్రిప్ట్‌లోని వేరియబుల్‌ని పెడుతున్నా. ఆ టైప్ స్క్రిప్ట్‌లో వేరియబుల్ నేమ్ ఏంటి అనంటే నేమే పెడుతున్నా. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ అయినప్పుడు చేంజ్ నేమ్ అనే ఒక ఫంక్షన్ జరగాలి అని అనుకుంటున్నా. ఈ చేంజ్ నేమ్ అనే ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి అనంటే యూజరు ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఏదైతే డేటా ఎంటర్ చేశారో దాన్ని మనం టైప్ స్క్రిప్ట్‌లో యాక్సెస్ చేసుకోవాలి. అలా యాక్సెస్ చేసుకోవాలి అనంటే ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి. యాంగులర్‌లో ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి అనంటే $ఈవెంట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ వేరియబుల్. దీన్ని మనం ఇలానే యూజ్ చేయాలి. $ఈవెంట్ అనేది మనం టైప్ స్క్రిప్ట్‌లో ఈ ఫంక్షన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నా చేంజ్ నేమ్ అని. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి మనకి ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తున్నాం. అక్కడ HTML ఫైల్‌లో నుంచి. ఆ వేరియబుల్‌ని n అని పెడుతున్నా. అది స్ట్రింగ్ టైప్ అని తీసుకుంటున్నా. సో మనం టైప్ స్క్రిప్ట్‌లో ఎక్కడ వేరియబుల్ రాసినా కోలన్ పెట్టి దాని టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ
నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి సారీ ఇక్కడ మనకు వచ్చేది స్ట్రింగ్ రావట్లే, ఈవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ. సో ఈవెంట్ అనేది ఏ టైప్ అయినా మనకి అది ఏ టైపో తెలియనప్పుడు ఎనీ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇనీషియల్గా దిస్ డాట్ నేమ్ అనేది శాంపుల్గా XYZ అని ఇస్తున్నా. సరే ఇది నేమ్ అనేది XYZ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్లోని టార్గెట్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుంది అని అంటే ఈవెంట్ అనేది ఏ ఎలిమెంట్ మీద జరిగిందో చెప్తుంది. సో ఇప్పుడు నేను ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తాను కన్సోల్లో ఈ అండ్ ఈవెంట్ డాట్ టార్గెట్ ను కూడా ప్రింట్ చేస్తున్నా. అంటే ఇక్కడ మనం ఈవెంట్ నే ఈ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ మళ్ళీ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని అంటే ఏంటి అని అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ ఏ ఇన్పుట్ ఎలిమెంట్ మీద జరిగిందో దాంట్లో ఉన్న వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇందులో కన్సోల్లో చూద్దాం. నేను ఈ ఇన్పుట్ ఫీల్డ్లో సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇదేమో ఈవెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో అది ఈవెంట్ ఇన్ఫర్మేషన్. ఆ ఈవెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈవెంట్ ఆబ్జెక్ట్ లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అండ్ వీటిలో టార్గెట్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీయే మనం ఈవెంట్ డాట్ టార్గెట్ అని యాక్సెస్ చేసుకున్నాం. ఈవెంట్ డాట్ టార్గెట్ ఏం చెప్తుందని అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ ఏ ఎలిమెంట్ మీద జరిగిందో అది చెప్తుంది అనమాట. సో మనకి ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీద జరిగింది కాబట్టి దాన్ని చెప్తుంది. సో మనకి ఫామ్ లో ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూ తీసుకోవాలి అని అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని యూజ్ చేయాలి. అది ఈవెంట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే. లేకపోతే మనకి దీనికి ఒక ఐడి ఉంటే ఆ ఈవెంట్ ఆ ఐడి ద్వారా జావాస్క్రిప్ట్ లో ఏం చేస్తాం, ఆ ఐడి ద్వారా ఆ ఎలిమెంట్ ని తీసుకొచ్చి డాట్ వాల్యూ అని ఇస్తాం. ఇక్కడ మనం ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క టార్గెట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఎంటర్ చేసిన ప్రతిసారి ఇన్పుట్ అనే ఈవెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్పుట్ అనే ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ని టైప్ స్క్రిప్ట్ లోని ఫైల్ కి పంపుతున్నాం. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఇన్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ లోకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పంపాలి. ఆ ఫంక్షన్ లో మనం ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఈ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. అండ్ ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో టార్గెట్ అనేది ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ ఈవెంట్ ఏ HTML ఎలిమెంట్ మీద జరిగిందో చెప్తుంది. సో మనం ఇక్కడ ఏ ఎలిమెంట్ కి బైండ్ చేసాం ఇక్కడ కాబట్టి దీనికి చెప్తుంది. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడికి యాక్సెస్ అవుతుంది. దాని యొక్క వాల్యూ కావాలి అంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ ని మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే ఈవెంట్ డాట్ టార్గెట్ అని రాసాం కదా, అదే ఇది. ఆ టార్గెట్ అనేది కూడా మళ్ళీ ఒక ఆబ్జెక్ట్, దాంట్లో వాల్యూ అనేది ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. సో ఇది. సో ఇప్పుడు మనకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఈవెంట్ టార్గెట్ వచ్చింది, ఆ టార్గెట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేయాలి. సో దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఆటోమేటిక్ గా కింద మారుతా వస్తుంది. రిమూవ్ చేస్తే ఎలా రిమూవ్ అయిపోతుంది. ఎంటర్ చేస్తే ఏదైతే ఎంటర్ చేస్తామో అక్కడ
కింద అదే నేమ్ అనేది మనకొస్తుందనమాట. ఎందుకనంటే ఇక్కడ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం. ఆ ఈవెంట్ జరిగిన ఎలిమెంట్ యొక్క వాల్యూని ఇక్కడ మనం మారుస్తున్నాం కాబట్టి, ఇక్కడ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి, HTML ఫైల్‌లో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి ఇక్కడ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి, ఆ వేరియబుల్ వాల్యూ మనం ఈవెంట్ జరిగిన ప్రతిసారి మారుస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ప్రతిసారి మారుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈవెంట్ బైండ్ చేయాలనంటే ఇదొక సింటాక్స్. అండ్ ఆన్ అనేది కూడా ఇంకొక సింటాక్స్. ఆన్ ఇన్‌పుట్ అని ఇచ్చిన సేమ్. సో, ఇప్పుడు కూడా మనకి సేమ్ యాక్షన్ జరుగుతుందనమాట. ఈ 2 వేస్‌లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ నేను ఈవెంట్ వేరియబుల్‌ని వేరేగిస్తున్నా. అప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే మనం ఇక్కడ ఒక ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ ఇవ్వాలి. $event అని మాత్రం ఇస్తేనే అప్పుడు మనకి వర్క్ అవుతుంది. సో, ఇది ఈవెంట్ బైండింగ్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.